హాయ్ అండి, వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఇవాల్టి ఈ వీడియోలో ఒక టేస్టీ మటన్ పులావ్ని అయితే తయారు చేసుకుందాము. స్పెషల్ టేస్ట్ తోటి చాలా బాగుంటుంది. అలాగే చాలా తక్కువ టైంలో ఈజీగా చేసేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదండి, మటన్ ముక్క కూడా ఎంత సాఫ్ట్గా ఉడికిందో. మటన్ దమ్ బిర్యానీ కంటే కూడా ఈ మటన్ పులావ్ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి. నా ఛానల్ని అయితే మీరు కొత్తగా చూస్తున్నట్లయితే నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇక మటన్ పులావ్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. నేనైతే ఈ గ్లాస్ తోటి ఒక గ్లాసు బాస్మతి రైస్ తీసుకున్నానండి. ఇవి అప్రాక్సిమేట్గా 250 గ్రామ్స్ అంటే పావు కేజీ వరకు ఉంటాయి. ఇప్పుడు ఈ రైస్లోకి తగినంత వాటర్ వేసేసుకొని శుభ్రంగా ఒక 2-3 సార్లు అయితే బాగా క్లీన్ చేసుకున్న తర్వాత మరలా ఈ రైస్ మొత్తం కూడా కంప్లీట్గా మునిగే విధంగా కొన్ని వాటర్ వేసేసుకొని ఒక అరగంట పాటు అయితే నానబెట్టేసుకోండి. ఈ లోపు మనము మటన్ ఉడికించుకుందామండి. నేను మటన్ కూడా 250 గ్రామ్స్ తీసుకున్నాను. అది కూడా బోన్లెస్ తీసుకున్నానండి. మీడియం సైజ్గా ఈ విధంగా కట్ చేసుకోండి. మరి పెద్ద ముక్కలుగా కాకుండా మీడియంగా ఉంటే మనకి సాఫ్ట్గా ఉడికిపోతాయి మటను. అలాగే ఈ నీచు వాసన పోయేంత వరకు బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మటన్లోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. అలాగే ఒక అర టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. 1 టీ స్పూన్ వరకు కారపొడి వేసుకోండి. ఇందులోనే ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 టీ స్పూన్ వేసుకోండి. పచ్చిమిర్చీలను అయితే ఒక 3 ఇలాగ సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే కొంచెం పుదీనా ఆకులు, అలాగే కొంచెం కొత్తిమీర, ఒక అరచెక్క నిమ్మరసాన్ని కూడా వేసేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే కమ్మటి పెరుగండి, పులిసిన పెరుగు కాకుండా కొంచెం మేగడ పెరుగు ఉంటుంది కదా, అది ఒక 3 టీ స్పూన్ల వరకు అయితే వేసేసుకోండి. అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకోండి. నేను ఇక్కడ ఆయిల్ వేయడం మర్చిపోయానండి, తర్వాత యాడ్ చేశాను. ఆయిల్ వేసేసుకొని చక్కగా ఈ విధంగా బాగా పట్టించండి మటన్ ముక్కలకి వేసిన మసాలాలంతా కూడా. ఇప్పుడు ఇలా కలిపెట్టుకున్న ఈ మటన్ మొత్తాన్ని కూడా ప్రెషర్ కుక్కర్లో వేసేసుకోండి. ఇలా వేసేసుకొని నేనైతే ముందు వేయటం మర్చిపోయాను కదండి ఆయిల్, సో ఇప్పుడు వేస్తున్నాను. మీరైతే ముందే వేసేసుకోండి. ఇలా వేసేసుకుని ఆయిల్ బాగా కలిపేసేసుకుంటున్నాను. ఇంకా వాటర్ ఏమీ అవసరం లేదండి, మనం వేసిన పెరుగు ఆయిల్తోనే చక్కగా ఉడుకుతుంది. ఇలా కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 5-6 విజిల్స్ వస్తే మటన్ అనేది చక్కగా ఉడుకుతుందండి. ఇలాగా విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కంప్లీట్గా ఆవిరి మొత్తం పోయిన తర్వాత ఒకసారి అయితే మటన్ ముక్క మీరు పట్టుకొని చెక్ చేసుకోండి సాఫ్ట్గా ఉడికిందో లేదో. ఇన్ కేస్ మీకు కనుక ఉడకకపోతే మరొక 2 విజిల్స్ రానివ్వండి. నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ వరకు అయితే నెయ్యి వేసుకోండి. ఈ వేసిన ఆయిల్ నెయ్యి కొంచెం లైట్గా వేడైన తర్వాత ఇందులోకి హోల్ బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదండి, బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, షాజీరా, మరాఠీ మొగ్గ, జాపత్రి ఇలా అన్నిటిని కూడా కొంచెం కొంచెంగా వేసుకొని వీటిని ఇలాగ ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలని ఇలాగ సన్నగా పొడవుగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగడానికి ఈ ఉల్లిపాయలకి సరిపడా ఒక పావు టీ స్పూన్ వరకు అయితే సాల్ట్ వేసేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా చూస్తున్నారు కదా, ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత బ్రౌన్ కలర్కి రావాల్సిన అవసరం లేదండి, కంప్లీట్గా ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మరొక అర టీ స్పూన్ వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. నెక్స్ట్ అది బాగా వేగి పచ్చివాసన పోయిన తర్వాత 1 టమాటో వేసుకోండి. కొంచెం పెద్ద సైజు ఉన్నది. టమాటోలు కూడా మెత్తగా మగ్గించుకోవాలండి. ఈ టమాటోలు వేగే టైంలోనే కొంచెం పుదీనా కూడా వేసేసుకోండి. ఇలా వేసేసుకొని మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఈ మనకి వేసిన ఈ టమాటోస్ బాగా మెత్తగా మగ్గేంత వరకు అయితే ఇలాగ ఉడికించుకోవాలి. ఇలా సాఫ్ట్గా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు అయితే ధనియాలు, జీలకర్ర పొడి, అలాగే 1 టీ స్పూన్ వరకు బిర్యానీ మసాలా వేసుకోండి. అలాగే ఒక అర టీ స్పూను గరం మసాలా కూడా వేసుకోవాలి. వేసిన ఈ మసాలాలు ఒకసారి ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే ఉడికించుకున్న ఈ మటన్ మొత్తాన్ని కూడా వాటర్తో సహా వేసేసుకోండి. ఇలాగ మటన్ వేసిన తర్వాత ఒక 6-7 నిమిషాల వరకు అయితే లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి ఒక మధ్య మధ్యలో కదిలించుకుంటూ కలుపుకుంటూ చక్కగా ఉడికించుకోవాలి. ఒక 7-8 నిమిషాల తర్వాత చూడండి మనకి ఆయిల్ కూడా ఈ విధంగా సపరేట్ అవుతుందండి. ఇప్పుడైతే ఇందులోకి మనము వాటర్ని వేసుకోవాలి. మనం తీసుకున్న
ఒక గ్లాస్ రైస్కి అయితే ఒక 1.5 గ్లాస్ వరకు అయితే వాటర్ వేసుకోండి. ఆల్రెడీ మనకి మటన్లో కూడా కొంత వాటర్ ఉంది కదా, సో చూసి అయితే వాటర్ని వేసుకోండి. 1.5 గ్లాస్ వరకు అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు ఒకసారి వాటర్ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని హైలో పెట్టుకొని ఒక్కసారి ఈ వాటర్ని చెక్ చేసుకోండి, మనకి వేసిన సాల్ట్ కరెక్ట్గా సరిపోయిందో లేదో. ఒకసారి అయితే దీనికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోండి. రైస్కి సరిపడా మనకి సాల్ట్ని అయితే వేసుకోవాలి. ఇలాగ వాటర్ వేసుకొని మనం సాల్ట్ చెక్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే నానబెట్టుకున్నాం కదండి రైస్, ఆ వాటర్ని తీసేసి ఆ రైస్ వరకు వేసేసుకోండి. ఇలా రైస్ వేసేసుకున్న తర్వాత చిన్నగా నెమ్మదిగా ఒకసారి ఈ విధంగా కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులోనే కొంచెం నెయ్యి వేసుకోండి. ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. జస్ట్ 1 టీ స్పూన్ వరకు వేసుకోండి సరిపోతుంది. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసేసుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక 4-5 నిమిషాల పాటు ఉడికించుకోండి. తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసి సిమ్లో మగ్గించుకోవాలండి. మనకి చక్కగా పొడి పొడిలాడేంత వరకు అయితే ఈ విధంగా రైస్ని అయితే ఉడికించుకోండి. ఇమీడియట్గా మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఈ విధంగా పొడి పొడి వచ్చేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకోండి. చూడండి ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో ఈ మటన్ పులావు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చాలా తక్కువ టైంలో కూడా చేసేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ అయితే మీరు కొత్తగా చూస్తున్నట్లయితే వీడియోస్ నచ్చితే ప్లీజ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరొక ఇంట్రెస్టింగ్ టేస్టీ వీడియోతో మరలా మీట్ అవుతాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.